తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజుకు సంబంధించిన ఏదైతే ఈ పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగింది. సో ఈరోజు మరియు రేపు ఈ జిల్లాల వరకు ఏ ఏ జిల్లాల వరకు అనేది పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారో అవైతే జిల్లాల వైజ్ లిస్ట్ అనేది మనకైతే ఇప్పుడే రావడం అయితే జరిగింది. సో అవి ఏ జిల్లాలు అనేది తెలుసుకోవడానికి ఈ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి. సో అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగానైతే చూస్తున్నారో వారైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లోకి అనేది వెళ్ళిపోదాం. సో మనకైతే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరికైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికైతే కొత్త పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది. సో కొత్త పెన్షన్ డబ్బులు అనగా మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏదైతే పాత పెన్షన్ డబ్బులను కొత్త పెన్షన్ కింద అమలు చేయడం అయితే జరిగింది. సో కొత్త పెన్షన్ డబ్బులు అనగా 2006 రూపాయలను 4006 రూపాయలు చేస్తూ మరియు 3006 రూపాయలను 6006 రూపాయలు ఈ కొత్త పెన్షన్ల కింద అమరుస్తూ మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. సో ఇచ్చిన హామీ మేరకు అయితే మనకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో దీనిపైన ఇంకా ఎవరెవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అనగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్, పారాలసిస్ ఇతర కేటగిరీల వారు ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వారికైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి రావాలంటే వారు ముఖ్యంగా చేసుకోవాల్సిన ఏదైతే 2 అప్డేట్స్ అనేవి వారైతే ఖచ్చితంగా వేయించుకుంటే వారికైతే ఖచ్చితంగా ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తామన్నట్లు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే ఇంకా కొత్త పెన్షన్లకు ఏవైతే అప్డేట్ చేయించుకుందాం అనుకునేవారు ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వారికైతే త్వరగానే డేట్ అనేది విడుదల చేస్తామన్నట్లు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మరియు ఎవరెవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలకు ఏదైతే కొత్త పథకం కింద ఏదైతే మహాలక్ష్మి పథకం కింద ఏదైతే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళ ఖాతాలోనైతే నెలకు 2500 చొప్పున వారి ఖాతాలో జమ చేస్తామన్నట్లు కూడా మనకైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 హామీల మేనిఫెస్టోలోనైతే చెప్పడం అయితే జరిగింది. సో అలాగ చెప్పినా కానీ ఇంకా చాలామందికి ఎవరెవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇంకా వారి ఖాతాలోనైతే ఆ డబ్బులు అనేవి జమ కావడం లేదన్నట్లు వాళ్ళైతే వ్యక్తం చేశారు. సో దానిపైన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు త్వరగానే వారికి ఈ పథకం అనేది మనకైతే అమల్లోకి వస్తుంది అన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు మాత్రం పంపిణీ చేసే జిల్లాలు ఏవేవనగా ఏదైతే ఖమ్మం, కొమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, జోగులాంబ గద్వాల్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ములుగు ఈ జిల్లాల వరకు మనకైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి మనకు పంపిణీ అయితే చేయబోతున్నారు. సో ఈ జిల్లాలలో ఎవరెవరైతే గ్రామస్తులు ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారానైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే చేస్తారు. సో అక్కడ నుంచి అయితే మీరు ఈ పెన్షన్ డబ్బులు అనేవి తీసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతేకాకుండా బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని లైక్ అయితే చేసుకోండి. సో మరిన్ని వీడియోల కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.